హైవేస్. వాస్తవానికి ఈ న్యూస్ని నిన్నో మొన్నో చూశాను. ఇద్దామా వద్దనుకుంటూ ఉన్నా. నాకెందుకో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం అనిపించింది. ఏంటి, 20 సంవత్సరాలుగా ఆమె ఇంట్లో పుట్ట ఉంది, ఆ పుట్టలో పాము ఉంది, పూజలు చేస్తుంది, రెగ్యులర్గానే మరలా అంపనామం చూసుకుంటూ ఉంది. ఈ 20 సంవత్సరాలు ఉంది చూసారా, నాకు అక్కడ తేడా కొట్టింది. ఆమెను కాటు వేసింది రెగ్యులర్గా ఆ ఇంట్లో ఉండే పాము కాదు. తర్వాత పాముకు పాలు పోసినా కాటేసిద్ది అంటారే, ఇదిగో దానికి ఎగ్జాంపుల్ కూడా మరలా ఇదే. ఫస్ట్ థింగ్, ఆమె నిర్మల్ జిల్లా ఖానాపూర్ గోషంపల్లిలో ఉంటుంది. ఆమె పేరు అలుగుల గంగవ్వ, వయసు 66 సంవత్సరాలు. 30 సంవత్సరాలుగా అంగన్వాడీలో ఆయాగా చేసి రీసెంట్గానే రిటైర్ అయింది. ఆమెకి రాజలింగు, పద్మ అని 2 పిల్లలు ఉన్నారు. ఆమె ఇంట్లో ఉంటుంది, పిల్లలు వేరే చోట్ల ఉంటారు. ఆమె ఇంట్లో పుట్ట ఉంది. ఆ పుట్టకి 20 సంవత్సరాలుగా పూజలు చేస్తూ, డైలీ ఇంట్లో పూజలు చేస్తూ శుభ్రంగా చక్కగా ఆమె చేసుకుంటూ, మొన్న మంగళవారం రోజు ఇలాగే ఆమె ఇంట్లో అలుగుతూ ఉంటే ఏదో పాము వచ్చి కాటేసింది. చూడండి, అసలు ఈమె పాము వచ్చి కాటే కానీ, ఓ నాగరాజా కాటేసింది వచ్చి ఈమెనేదో టచ్ చేసిందన్న ఫీలింగ్లో ఆమె ఏం కాదు, నా నాగరాజే. పుట్టనేమో ఈమె ఎల్లమ్మ అని చెప్పేసి అనుకునేదంట. నాగరాజుని వచ్చేసి, పాముని వచ్చేసి దైవం, నా దేవుడు అన్నట్టుగా అనుకునేదంట, నా శివయ్య అన్నట్టు. ఆ పాము చాలా కాటేసిందా, ఇమీడియట్గా బయటికి వెళ్ళి చెప్తే అయిపోదును, బతికేసాడు. కాటేస్తే కనీసం కించిత్తు భయం కానీ బాధ కానీ, పాము కాటేసింది అన్నటువంటి ఇది కానీ లేకుండా ఏదో పడితే దులిపేసుకున్నట్టు పట్టించుకోకుండా జస్ట్ అలా వదిలేసి ఎగడమరలా ఆ పనిలో నిమగ్నం అయిపోయింది. ఆ పాము కాసేపటికి వచ్చి మరలా కాటేసిందట. ఫస్ట్ కాటేసినప్పుడే విషం ఎక్కింది, రెండోసారి కాటేసినప్పుడు ఇంకా విషం ఇంజెక్ట్ అయిపోయి దాన్ని ఇంకా కొద్ది సెకండ్స్లోనే ఆమెకి మైకం వచ్చేసింది. మత్తుగా పాము విషం కదా. దాని చుట్టుపక్కలకి వచ్చి కళ్ళు తిరుగుతుంది నాకంటే, ఎందుకలా ఏంటంటే పుట్లో ఉన్న పాము వచ్చి 2 సార్లు కాటింది అంటే, పిచ్చిదానా 2 సార్లు కాటేస్తే ఇప్పుడు దాకా ఏంటని చెప్పేసి అని ఇక ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి లింగాపూర్లో నాటు వైద్య దగ్గర తీసుకెళ్లారు. అతను వచ్చేసి చూసి పోషణ కొంచెం క్రిటికల్గా ఉంది, పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళని అన్నారు. నీరు వెంట వాళ్ళు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళారు. అప్పటికే మనిషి చనిపోయారు. ఈలోపు ఊర్లో వాళ్ళు ఏం చేశారు, ఆ పొట్ట చుట్టూతో వల కప్పేశారు, వెళ్లకుండా చిన్న చిన్న బొక్కల వలగలాంటి కప్పేశారు. ఈలోపు స్నేక్ క్యాచర్స్కి ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చారు, పాములు పట్టుకున్నారు. ఆ పామును మొత్తానికి తీశారు. ఇక వీళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు, ఆ పాముని ఏం చంపొద్దు, చేయొద్దు, ఆ పక్కనే అడవి లాంటిది దానిలో వదిలేసేయండి. ఇన్నాళ్ళు మా అమ్మ పూజలు చేసింది, మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, మా అమ్మ ఇన్నాళ్ళు ఒంటరిగా బతుకుతూ ఉంది, మేము కూడా ఇక మా పనిలో మేము బతుకుతూ ఉన్నాము, ఇన్నాళ్ళు దేవుడిని పూజలు చేసింది, ఆ దేవుడు వచ్చి ఆమెను తీసుకురాడని చెప్పేసి అనుకుంటాం, పావును వదిలిపెట్టండి అన్నారు. పావును వదిలిపెట్టేశారు. ఇక ఈ వీడియోలో నేను స్టార్టింగ్ చెప్పాను అసలు ఎన్నాళ్ళు ఏ పావు ఉంటుందని. నేను మొత్తం చెక్ చేస్తే అడవిలో స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉండే పాములు ఉంటాయి, అవి హార్డ్లీ 10 నుంచి 13 సంవత్సరాలే బతుకుతాయట. ఇక బయట ఇళ్ళ దగ్గర అట్టని ఉండే హార్డ్లీ 15 సంవత్సరాలు అట. అదే బాల్ పైథర్ అని ఒక రకమైన జాతి, అది వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయట. గ్యారీ అని చెప్పేసి ఒక పాముకి పేరు పెట్టుకొని ఈ బాల్ పైథర్ అనే పాముకి ఒక ఆమె పెంచుకుంది. అది ఏకంగా 42 సంవత్సరాల పాటు బతికింది. అదే టాప్ ఇప్పటి వరకు. వాస్తవానికి ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్గా సింహాలు, ముసళ్ళు, హిప్పోటమస్లు, జంతువులు, ఈ జంతువులు కలిసి చంపుతాయి కదా మనుషుల్ని, అన్నిటికన్నా ఇంక్లూడింగ్ కుక్కలతో సహా. కుక్కల ద్వారా చచ్చేది 55,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం. బట్ ప్రపంచవ్యాప్తంగా ఈ పాముల ద్వారా చనిపోయే వాళ్ళు 138,000 మంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక ప్రాణి వల్ల చనిపోతున్నారంటే అత్యధికంగా అంటే పాముల వల్లే. ఇక కింద చెప్తున్నట్టు మన దగ్గర పార్కులు కదా ఏమంటారు, జూ పార్కుల్లో ఎవరైనా పాములు పట్టుకుని ఆడించే వాళ్ళు అంటారే, వీళ్ళ దగ్గర పాములు వచ్చేసి 15 నుంచి 18 సంవత్సరాలు బతికే ఛాన్స్ అయితే ఉందట. సో అడవుల్లో ఉండే పాములు కానీ, ఇళ్ళ చుట్టూ ఉండే పాములు కానీ,
జూ పార్కులో ఉండే పాములు కానీ, పాములు అడిచే దగ్గర పాము కానీ, ఎక్కడైనా సరే మీరు చూడండి, హార్డ్లీ 18 సంవత్సరాలకు మించి మన దగ్గర ఉన్న పాములు ఏవి బతకవు. బ్లాక్ మాంబా కానీ, కింగ్ కోబ్రా కానీ, ఇంకా భయంకరమైన పాయిజన్ స్నేక్స్ ఒకటి వాటితో సహా. మరి ఈమె ఇంట్లో పుట్టుందా, ఆ పొట్లో పాము 20 సంవత్సరాలకి అసలు ఎలా ఉంటుంది అదే పాము? సో ఆ పాము కాదు. నేను మరలా నమ్మకమైన పాము అంటే మిమ్మల్ని ఏం చేయదు, ఆ డైలాగ్ నేను వాడను. పాము పామే, విషం విషమే, ఓకేనా? సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అంటే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆమె ఇన్నాళ్ళు ఏదైతే నా శివయ్య, నా నాగదేవుడు అన్నట్టుగా అనుకుంటూ ఉందో ఆ పాము అయితే ఇది కాదు. అయితే అది బయటికి వెళ్ళి చనిపోయి ఉండొచ్చు, లేదా ఈ పాములు పరస్పరం కమ్యూనికేట్ చేస్తున్న మూమెంట్లో పలానా చోట స్థావరం ఉంది అక్కడికి వెళ్ళని కూడా చెప్తాయట. ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్పింది నేను చెప్తున్నా, ఓకే? అప్పుడు ఆ పొట్టలోకి ఇది వచ్చి ఉండొచ్చు, ప్రీవియస్ ఉన్నటువంటి పాము చనిపోవటము వెళ్ళిపోవటం ఇది జరిగి ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, పూర్వకాలంలో కూడా ఇక మనిషి చనిపోతున్నారు అనుకున్నప్పుడు ఆ ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. అలా కొన్ని ప్రాణులు కూడా అంతే, ఆ సమూహం నుంచి దూరం వెళ్ళిపోతాయి. అలా పొట్టలో అంతకుముందు ఉన్న పాము చనిపోతామని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ కొత్త పాము వచ్చి ఇక అనుకోకుండా ఈ రకం కాటేసి ఉండొచ్చు అని అనుకున్నాం. ఒకవేళ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాము కనుక అనుకున్నట్టయితే మేబీ ఇది కూడా చనిపోబోతున్నానేమో, నాతో పాటు ఇవి కూడా చేసుకోదని చెప్పేసి ఆ రకం కాటేసి ఉండొచ్చు. ఈ మూఢనమ్మకాలు మనకు వద్దేహే, పాము అంటే కాటేసిద్ది అని అనుకుందామా? దెన్ పాము దరిదెబ్బలు పోకండి. బాధాకరమైన వార్తే. బట్ నవ్వు ఎందుకు వచ్చిందంటే, సినిమాల్లో చెప్తూ ఉంటారు కదా, దీవించి దద్దని ఇదని. అవి సినిమాల్లో బాగుంటాయండి, బయటది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ఊళ్ళలో ఇప్పుడు కొంతమంది నమ్ముతూ ఉంటారు. అవి నేను చూసిన ఎక్కడో మహారాష్ట్రలో గ్రామం అండి, సెపరేట్ వీడియో ఇద్దాం అనుకుంటాను, అది నేను మర్చిపోయి ఉన్నా. వాస్తవానికి ఈ ఒక్క వీడియోలో 3 టాపిక్లు కవర్ అవుతాయి చూడండి. పాము యొక్క లైఫ్ స్పాన్ అండ్ ఏమైనా ఎలా కాటేసింది, ఎవరేంటి అని. అంటే ఇప్పుడు కొత్తగా చెప్పేది, మహారాష్ట్రలో ఊరు ఉంది. ఆ ఊరిలో 10,000కు పైగా పాములు. ఏ ఒక్క పాము కూడా ఏ ఒక్క పిల్లని కానీ పెద్దలను ఇంతవరకు కాటేయాల. విదేశాల నుంచి కూడా ఆ ఊరికి వచ్చి అందరూ కూడా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పాములు కూడా చూస్తారట వీళ్ళు కూడా. ఈవెన్ వేరే వాళ్ళు కూడా ఈ ఊరికి వస్తే వాళ్ళని కూడా కాటేయవంటివి. ఆ ఊర్లో జనాభా కూడా 1000 మంది పైగానే ఉన్నారట. గత 30 సంవత్సరాలుగా ఒకరు కూడా పాము కడితే ఆ ఊర్లో ఎవరూ చనిపోలేదట. మరి అవేం పాములు, ఆ కథ ఏందో వీలైతే నేను సెపరేట్ వీడియో తర్వాత ఇస్తాను. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, కంటికి తగిలే పొల కనిపెట్టుకు తిరగాలమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా అంటాడు. తర్వాత అవతలుడు మసిగుడ్డు కలిసి మీదేస్తారమ్మా, కొంచెం చూసుకోవాలమ్మా అంటాడు. సో ఇక్కడ కూడా అది పాము, అది విషసర్పం అండి. దానికి తెలిసింది ఏంటిది, మనిషి అన్నప్పుడు కాటేయడం దానికి తెలుసు. వచ్చి దగ్గరికి వచ్చి హగ్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఈ సినిమాల్లో రియల్గా కాదు. మనుషులు అన్నప్పుడు ఆ పాముకి కూరలు ఉన్నాయి, లోపల విషం ఉందంటే ఏ మాత్రం మనిషితో మనకి ప్రమాదం ఉందనుకుంటే అది కాటేసిద్ది అంతే. నిద్రపోతున్న పిల్లల్నే కాటేస్తున్న పాములు, నిద్రపోతున్న మనుషులనే కాటేస్తున్న పాములు, ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న మనిషిని ఆ పాములకు వచ్చే చెవులు ఉండవు అనమాట, ఆ స్పర్శ అనమాట, స్పర్శ జ్ఞానం వాడికి. సో దాని ద్వారా ఈ రకం మొత్తం కదలకలు గుర్తిస్తాయి. సో తేడాగా ఉంది, ఆమె ఏదో చేయబోతుందని అనుకొని వచ్చి కాటేసి ఉండొచ్చు. సో దయచేసి పాములతో, ఓకే, మన హైందవ సాంప్రదాయాల్లో సనాతన ధర్మంలో పశుపక్షాలను కూడా మనం గౌరవిస్తాం, పూజిస్తాం, ఓకే. బట్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. బట్ ఈమె విషయంలో అయితే నిజంగానే ఆమె పూజించిన దైవం దగ్గరికి వెళ్ళింది. బట్ అకస్మాత్తుగా ఇలా చనిపోవడం బాధాకరం. ఆమె చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే, ముందు ఆల్రెడీ కరిచినప్పుడు అందరూ చెప్పుకుంటే బతికేది. బట్ ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉంది. మరలా కాసేపు మరలా వచ్చి పాము కట్టిస్తే అప్పుడు తేడా కొట్టి అప్పుడు చెప్పింది. బట్ అప్పటికే టైం దాటిపోయింది, పాపం చనిపోయింది. ఆ పాము కూడా అడవిలో వదిలిపెట్టేశారు.